ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్తా జగతాం భర్త సంహర్తా మహసాం నిధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు జూలై నెల 7వ తేదీ నుండి జూలై నెల 13వ తేదీ వరకు గల గ్రహ స్థితి గతులని ఒకసారి పరిశీలన చేద్దాం. మిథున రాశిలో సూర్యగ్రహం, కర్కాటక రాశిలో చంద్ర బుధ శుక్రగ్రహాలు, కన్యా రాశిలో కేతుగ్రహం, అలాగే కుంభరాశిలో వక్రస్థితి కలిగిన శని భగవానుడు, అలాగే మీనరాశిలో రాహుగ్రహం, మేషరాశిలో కుజగ్రహం, వృషభ రాశిలో గురుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితి గతులని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారికి రాశిలో గురుగ్రహం, 2వ స్థానంలో రవిగ్రహం, 3వ స్థానంలో చంద్ర బుధ శుక్రగ్రహాలు, అలాగే 10వ స్థానంలో శనిగ్రహం, 11వ స్థానంలో రాహుగ్రహం, 12వ స్థానంలో కుజగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం ఈ వృషభ రాశి వారికి కొంత మధ్యస్థమైన ఫలితాలుగా తెలుస్తుంది. మధ్యస్థమైన ఫలితాలు అంటే అన్ని విషయాల్లో అనుకూలంగా ఉంటూనే కావాల్సినంత ఉపయోగకారిగా ఉండకుండా సాధారణ ఫలితాలే ఉంటాయని అర్థమవుతుంది. అయితే ఈ సమయంలో కొంత ప్రయాణాలు ఉంటాయని తెలుస్తుంది. అలాగే ఆలోచన తీరైతే గట్టిగా ఉంటుంది. సరైన పద్ధతిలో చక్కగా ఆలోచన చేయగలుగుతారు. అయితే వాటిని అమలు చేసే విధానంలో మాత్రం కొంత మార్పులు ఉంటుంటాయి. అయితే మన ఆలోచన తీరు, మనకు సంబంధించిన విషయాలు కుటుంబ సభ్యులకి నచ్చకపోవచ్చు. అయితే మన సాంప్రదాయ పద్ధతిలో ఆలోచన చేయడం అంటే ఒక సరైన పద్ధతిలో ఆలోచన చేసి సరైన పద్ధతిలో నడవాలనే ఉద్దేశం ఉంటుంది. అయితే దాంట్లో కొంత అనుకూలత తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అయితే మన అభిప్రాయాలు అందరితోటి సరిపోయే అవకాశం తక్కువగా ఉంటుంది. మాట తీరు అనుకూలంగా ఉన్నప్పటికీ చెల్లుబాటు అవ్వడం అనేది కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. అలాగే ధన యోగాదులు సాధారణంగా ఉంటాయి. అంటే మనకు రావాల్సిన ధనం సకాలంలో వస్తుంది. మనం కూడా సకాలంలో ఇవ్వవలసిన చోట ఇవ్వగలుగుతాం. అయితే ప్రతి దాంట్లో కూడా ఒక పద్ధతి, నిజాయితీ గురించి ఆలోచన చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ మాట తీరు వ్యవహారం అంతా కూడా కొంత అందరికీ నచ్చే విధానంగా ఉండకపోవచ్చు. అయితే అభిప్రాయాలు భిన్నంగా ఉంటాయని అర్థం. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా ఇదే పని. మన మాట ఎందుకో ఈ వారం మనం చెప్పినటువంటి విషయాలు, మనం ఆలోచన విధానం అందరికీ ఆమోదయోగ్యంగా ఉండకపోవచ్చు. అయితే మన ముందు చూపు తర్వాత వాళ్ళు గుర్తింపబడవచ్చు, తర్వాత అది అందరూ కూడా ఒప్పుకోవచ్చు. కానీ మొదటి ప్రయత్నంలోనే మాత్రం ఎవరు కూడా దీన్ని, మన ఆలోచనని అంత అనుకూలంగా స్వీకరించడం జరగదు. అలాగే అందరితో కూడా ఎక్కడ మాట్లాడినా, ఎవరితో మాట్లాడినా మాట తీరులో మాత్రం కొంత వ్యత్యాసం ఉంటూ ఉంటుంది. అయితే మనం ముందుగానే ఆలోచన చేయడం, అడ్వాన్స్గా ఆలోచన చేయడం అనేది ఉండబట్టి కొంత ప్రతికూలమైన స్థితి కనపడుతుంది. అయితే మన ఆలోచన తీరు తర్వాత అందరూ ఒప్పుకున్నప్పటికీ ఈ సమయంలో ఒక అభిప్రాయం చెప్పగానే దాన్ని వెంటనే ఖండించే వాళ్ళే ఎక్కువగా ఉంటూ ఉంటారు. సరే, కొన్ని అభిప్రాయాలని మనం అప్పటితోటే ఆపేయడం కూడా జరుగుతుంది. అలాగే మనం ఏదైనా
ధన సంబంధించిన విషయాల్లో కూడా మంచి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ అమలు చేయడం కుదరకపోవచ్చు. కుటుంబ సభ్యులందరినీ కూడా ఒక మాటతోటి ఒకే విధంగా సంతృప్తి పరచలేకపోవచ్చు. కాబట్టి ఈ మాట్లాడే విధానం కొంత ఈ వారం తగ్గించుకుంటే బాగుంటుంది. అంటే తప్పు ఉండకపోయినా అందరినీ మెప్పించే లక్షణాలు తక్కువగా ఉంటాయి కాబట్టి ఈ వారం అంత అనుకూలంగా ఉండదని తెలుస్తోంది. అలాగే గృహ వాహన యోగాలు సాధారణంగా ఉంటాయి. అవసరమైన వాళ్ళు తప్పనిసరి అనుకున్నప్పుడే అటువంటి ప్రయత్నాలు చేస్తే బాగుంటుంది, కానీ అందరికీ అంత అనుకూలత లేదు. అయితే రోహిణి మృగశిర నక్షత్రాల వాళ్ళకైతే కొంత అనుకూలత ఉన్నది. అయినప్పటికీ కూడా సాధారణమైన అనుకూలతగా తీసుకోవాలి. ముందస్తుగా అడ్వాన్సులు ఇచ్చి ప్రయత్నాలు చేసి అగ్రిమెంట్ చేసుకునే వాళ్ళు అలాంటి వాళ్ళు ఉంటే దాన్ని కొనసాగించవచ్చు. అలాగే విద్యార్థులకి విద్యా సంబంధించిన విషయాల్లో మంచి అనుకూలత ఉంటుంది. విద్యల్లో గట్టిగా రాణించగలుగుతారు. అలాగే ఆర్థిక పరమైన విషయాల్లో కొంత అనుకూలత సాధారణంగా ఉంటుంది, పెద్దగా ఇబ్బందులు ఉండవు. కానీ రుణ సంబంధించిన విషయాల్లో మనం అనుకున్నట్లుగా చేయలేకపోతుంటాం. రుణాలు తీర్చాలనే ప్రయత్నం చేసినప్పటికీ అది కొంతవరకే ఫలిస్తుంది. ఆరోగ్య విధానంలో కొంత ఇబ్బందికరమైన విషయాలు కూడా వస్తుంటాయి. అయితే సాధారణంగా ఏదో రకమైన సమస్యలు వచ్చిపోతుంటాయని అర్థం. అలాగే 10 మందిలో వెళ్ళినప్పుడు, మరి బంధుగణంలో ఉన్నప్పుడు మాట తీరు ఏదో మనం ప్రయత్నం చేసి ఏదో మనం మాట తీరుని ఆకర్షించాలని చూస్తే మాత్రం అది కుదరదు. కాబట్టి మనం మౌనంగా ఉండటం అనేది ఈ వారం మంచి లక్షణం. ఎక్కువగా మన మాటలు అందరినీ రంజింపలేవని అర్థమవుతుంది. అందులో మంచి చెడు నిజం ఉండొచ్చు, కానీ అట్రాక్షన్ మాత్రం ఉండదు. కాబట్టి కొంత జాగ్రత్తగానే ఉంటే సరిపోతుంది. అలాగే భార్యాభర్తల మధ్య సాధారణమైన పరిస్థితులే ఉన్నాయి, పెద్దగా ఇబ్బందికరమైన విషయం ఉండదు. అనుకూలత బాగానే ఉంటుంది. అలాగే కొత్త వస్తువులు తీసుకోగలుగుతారు, కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే కొత్తగా ఏదైనా పెట్టుబడి, డిపాజిట్ అలాంటివి పెట్టాలని ప్రయత్నం చేసినా అది కుదరకపోవచ్చు. అంతా సాధారణంగా ఉంటుంది. మనకు సంబంధించినంత వరకు అనుకూలత వాతావరణం ఉంటుంది. కానీ బడ్జెట్ నిర్ణయం చేసే విధానంలో మన అభిప్రాయంతో అందరూ కలవకపోవచ్చు. కాబట్టి ఈ వారం ప్రణాళికలు చేసినప్పటికీ అది అమలు చేయడానికి కుదరకపోవచ్చు అని తెలుస్తోంది. అలాగే భాగ్యస్థితి వృద్ధి అవుతుంది. అది మనకు గతంలో పెట్టిన పెట్టుబడులు, మనం తీసుకున్నటువంటి వస్తువులు మొదలైన వాటికి విలువలు పెరుగుతాయని తెలుస్తుంది. అది బాగానే ఉంటుంది. ఉద్యోగ స్థితిలో కూడా పెద్దగా ఇబ్బంది ఏమీ లేదు, సాదాసీదాగా వెళ్ళిపోతుంటుంది. మనం కొత్తగా కష్టపడాల్సిన, ఇబ్బంది పడాల్సిన పని ఉండదు. పని ఒత్తిడి కూడా కొంత తగ్గుతుంది, సాధారణంగా ఉంటుంది. కొంత ఇంకా అనుకూలత పెరిగే ఉంటుంది ఉద్యోగ స్థితిలో. అటువంటి విషయంలో ఇబ్బంది అయితే ఉండదు. వృత్తి, ఉద్యోగం, వ్యాపారం మొదలైన విషయాలన్నిటికీ కూడా ఈ వారం కొంత చురుకుగానే అమలు చేయగలుగుతారు. అన్ని రకాల విషయాల్లో బాగానే పాల్గొనగలుగుతారు. ఇబ్బంది అయితే ఉండదు. అలాగే మనం చేసిన పనికి గుర్తింపు కూడా వస్తుంది. అనుకూలత బాగానే ఉంటుంది. దానివల్ల మనకు ఒక ప్రయోజనం కూడా ఉంటుంది భవిష్యత్తులో. అలాగే ఖర్చుల విషయంలో సాధారణంగా ఉంటుంటాయి. అయితే ఈ వృషభ రాశి వారు ప్రెస్టేజ్ కోసం ఖర్చు పెట్టడం మాత్రం తగ్గించుకుంటే సరిపోతుంది. మిగిలిన విషయాలన్నీ కూడా సాధారణమైన ఖర్చులే, సాధారణమైన వ్యవహారాలే. కొంత ఎవరో చూస్తున్నారని, ఎవరి ముందరనో మనం భేషజం కోసం ప్రెస్టేజ్ అనే మాటకు అదనపు ఖర్చులు వస్తుంటాయి. వాటిని కొంచెం తగ్గించుకోగలిగే అవకాశం ఉంటుంది. అన్ని రకాల విషయాల్లో బాగానే ఉంది. ఈ వృషభ రాశి వారికి ఈ వారం అనుకూలత ఎక్కువగానే ఉంది. కాకపోతే మాట చెల్లుబాటు అయ్యే అవకాశం తక్కువ. అది గమనించి
అందులో అనవసరమైన మాటలు మాట్లాడుకోకుండా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ వృషభ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామి ప్రార్థన నమస్కారాలు చేసుకుంటే ఇంకా బాగా అనుకూలంగా ఉండే అవకాశం ఉన్నది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.